ధన్యవాదాలు స్పీకర్ సార్. ముందు కేటీఆర్ గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈరోజు నీకు అగ్గిపెట్టె దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి. మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారిని ఆనాడు పప్పు అన్నావు, ఈనాడు పిఎం క్యాండిడేట్ అంటున్నావు. నేనేమంటున్నా సార్, దయచేసి నేను చెప్పేది ఒకటే, సీఎం గారు అధ్యక్ష హరీష్ రావు గారికి కోరుతా ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యత గల ఒక స్టేట్మెంట్కి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయాలని మనం అందరం అనుకున్న తరుణంలో మళ్ళా రాజకీయాలకి తావిచ్చే కార్యక్రమం మీరు సమాధానం చెప్పిండ్రు సార్. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, మరి సిపిఐ సంబంధించిన పెద్దలు ఇంకా మాట్లాడేది ఉంది, ఇంకొకరిద్దరు గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది కనుక దాని తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీర్మానాన్ని ప్రవేశపెడతారు కనుక సమయభావం కూడా ఆలోచన చేసి అందరూ సభ్యులు కూడా సహకరించమని కోరుతాను. ఏకగ్రీవంగా పాస్ చేయడానికి సహకరిస్తాం. అయితే నేను ఒకటే సభానాయకుడికి నేను కోరేది సార్, మా ట్రాక్ రికార్డు ఉంది. గడ్డిపోచల్లాగా మా నాయకుడు చెప్తే 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది, మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది. కానీ మీరు మా ఉద్యమ స్ఫూర్తిని ఈ రకంగా అవమానపరిచేది సభ రికార్డు నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. కేసీఆర్ గారిని రమ్మంటుండు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదని తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ ఎందుకు? నువ్వు చేయి, నీకు 1000 మంది మేము రక్షణ కవచంగా ఉంటాం, మేమందరం ఎమ్మెల్యేలం వచ్చి నీ చుట్టూ ఉంటాం, నువ్వు మీ కేబినెట్ దీక్ష చేయండి. ఆనాడు దొడ్డుబాట్లు కేంద్రం కొనకపోతే మేమందరం ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ 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 సభానాయకుడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. చెప్తా వినండి. సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటున్నాడు, అది నాకు కూడా చాలా మంచిది. నేను కూడా పేపర్లో కూడా చెప్పిన, టీవీలలో కూడా చెప్పిన, సభానాయకుడు వస్తే సభకు చాలా గౌరవం పెరుగుతుంది, వారిచ్చిన సూచనలను సలహాలను తీసుకుంటామని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పిన. అదే మాట వారి నోటి నుంచి చెప్పిండ్రు. మీ సభానాయకుడు లేనప్పుడు మీకు అవకాశం ఇవ్వమంటే ఇచ్చిన, మీరు రాజకీయాలకు పోకుండా సూటిగా సమాధానం చెప్పండి, అయిపోయింది. ఇక మీరు కూర్చోండి, మీరు కూర్చోండి హరీష్ రావు గారు, కూర్చోండి, మీరు కూర్చోండి హరీష్ రావు గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు అడిగితే నేను ఇచ్చిన. నేను సాంబశివరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు.